ఇందులో పోదు. పుష్ప 3 క్రేజీ అప్డేట్ మొదలయ్యేది అప్పుడే. పుష్ప 3 ఎప్పుడు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? పార్ట్ 3 కోసం ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు సెకండ్ పార్ట్లో ఆడియన్స్కు సుకుమార్ వదిలేశారా? అసలు పుష్ప 2లో ఏం చూపించారు? పార్ట్ 3 కోసం ఏం దాచేశారు? రైజ్ రూల్ తర్వాత ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది? అవన్నీ కాదండి, పార్ట్ 3 ఎప్పుడు ఉండబోతుంది? పదండి ఎక్స్క్లూజివ్గా చూద్దాం. పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆల్రెడీ థియేటర్స్లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ అయితే మొదలైపోయింది. ప్రీమియమ్స్ నుంచి పూనకాలు పుట్టిస్తున్నాడు పుష్పరాజ్. ఇంటా బయట అన్న తేడా లేదు, అన్ని చోట్ల మోత మోగిస్తుంది పుష్ప 2. సౌత్ మాత్రమే కాదు, నార్త్లోనూ తన నట విశ్వరూపంతో రికార్డు జాతరలు చూపిస్తున్నారు బన్నీ. పుష్ప 2 విషయంలో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు, కాలర్ ఎగిరేస్తున్నారు. ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే వీకెండ్ అయ్యేలోపు 1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత బాగానే ఉన్న కొన్ని ప్రశ్నలు మాత్రం అభిమానులు వేధిస్తున్నాయి. పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేశారు సుకుమార్. ట్రైలర్లో వచ్చిన కొన్ని షాట్స్ సినిమాలో కనిపించలేదు. జపాన్లో కొందరితో బిజినెస్ డీల్స్ చేస్తాడు పుష్ప, అలాగే అక్కడ మరి కొన్ని సీన్స్ కూడా ఉంటాయి. అవేవి పార్ట్ 2లో కనిపించలేదు. దాంతోపాటు పుష్పపై జాలిరెడ్డి గన్ పెట్టినట్టు సీన్స్ సైతం సినిమాలో లేదు. అదొక్కటే కాదు, జపాన్ ఎపిసోడ్ సైతం సడన్గా కట్ చేశారు సుక్కు. 2 ఏళ్ల కింద రిలీజ్ చేసిన వేర్ ఈజ్ ద పుష్ప టీజర్లో ఒక్క షాట్ కూడా పుష్ప 2 రూల్లో లేదు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేశారు లెక్కల మాస్టర్. వీటన్నిటికీ ఒకేసారి పార్ట్ 3లో ఆన్సర్ ఇవ్వబోతున్నారు సుకుమార్. నెక్స్ట్ రామ్ చరణ్తో సినిమా కమిట్ అయిన సుక్కు పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడు మొదలు పెడతారనేది ఆసక్తికరంగా మారింది.